అండి. అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్. జానకి గారు అర్జున్ పెళ్ళికి ఒప్పుకోగానే సంతోషముతో ఊగిపోతూ ఉంటారు. అలాగే జానకి గారు రాజేంద్ర గారిని చూస్తూ, ఏవండి చూసారా, అర్జున్ మన వర్షాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నాకు ఎంత సంతోషముగా ఉందో నేను అస్సలు చెప్పలేకపోతున్నాను. నేను ఈరోజు ఎంతో సంతోషముగా ఉన్నాను. నేను త్వరగా మా అన్నయ్యకి ఈ విషయం కాల్ చేసి చెప్పాలి అని అనిపిస్తుంది అని అంటారు. జానకి గారిని అలాగే చూస్తూ ఉన్న రాజేంద్ర గారు, అర్జున్ చిన్నప్పుడు నీకు అస్సలు అర్జున్ అంటే ఏ మాత్రం నచ్చేది కాదు అని తన మనసులోనే అనుకుంటూ, ఆమె అర్జున్ చిన్నప్పుడు ప్రవర్తించిన తీరుని తలుచుకుని కొంచెం బాధపడతారు. అలాగే జానకి గారిని చూస్తూ, నువ్వు ఈరోజు ఇంత సంతోషముగా ఉన్నావు, కానీ అర్జున్ చిన్నప్పుడు నువ్వు అర్జున్కి ఇదే ప్రేమని ఇచ్చి ఉంటే అర్జున్ నిన్ను ఎప్పుడో అమ్మ అని ఒప్పుకునేవాడు. అప్పుడు కానీ నీకు అర్జున్ని చూస్తేనే అస్సలు నచ్చేది కాదు, కానీ ఇప్పుడేమో నీకు అర్జున్ అంటే ఎక్కడ లేని ప్రేమ. అది కూడా ఎంత అంటే మీ అన్నయ్య కూతురు అయిన వర్షని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేసేంత ప్రేమ. నేనేమో నువ్వు నాకు పెట్టే టార్చర్ని తట్టుకోలేక వర్ష గురించి అర్జున్తో చెప్పాను, కానీ వాడేమో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ నువ్వు వర్షాని ఫస్ట్ ఆర్యన్కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలి అని అనుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి అర్జున్కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలి అని అనుకుంటున్నావు అని రాజేంద్ర గారు జానకి గారిని అడుగుతారు. అలాగే దీని వెనకాల ఏదైనా కుట్ర లేదు కదా, అలా ఏమైనా ఉంటే ఆ ఆలోచనని నువ్వు వదిలేయ్. ఇప్పటిదాకా నువ్వు అర్జున్ని చాలానే బాధ పెట్టావు అని అంటారు. ఇంకా అర్జున్ని ఇకనైనా తన లైఫ్ తనకు నచ్చినట్లు ఉండనివ్వు. ఇంకా నువ్వు అర్జున్ లైఫ్తో ఏమాత్రం ఆటలాడకు అని రాజేంద్ర గారు జానకి గారిని చూస్తూ అంటారు. ఆ మాటలు విన్న జానకి గారు ఏడుస్తూ, లేదండి, నేను నిజంగానే మారిపోయాను, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి, నా తప్పు నాకు
తెలిసి వచ్చింది. నేను ఎలాంటి కుట్రలని ఏమీ చెయ్యడం లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి అని అంటారు. నేను ఫస్ట్ వర్షాని ఆర్యన్‌కిచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నదే నిజమే. కానీ అది కూడా మా పుట్టినింటి సంబంధం ఇంకా బలపడుతుందని. కానీ వర్ష ఆర్యన్ని నేను పెళ్లి చేసుకోను అని అనింది. వర్ష ఆర్యన్ కన్నా అర్జున్‌కే మంచి జోడీ అవుతుంది అని నాకు అనిపించింది. అలాగే నా కోరిక కూడా నెరవేరుతుంది. అందుకే నేను వర్షాని అర్జున్‌కిచ్చి పెళ్లి చెయ్యాలి అని ఆశపడుతున్నాను అని అంటారు. అలాగే ఆమె మనసులో నాకు ఇంకా ముందు ముందు మీ అవసరం చాలా ఉంటుంది. మీకు అంతా ఇప్పుడే తెలిసిపోతే ఎలా? మీకు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు మీకే అంతా తెలుస్తుంది. అప్పటి వరకు మీరు నేను చెప్పేదాన్ని నమ్ముకుని ఉండాలి అని తన మనసులో అనుకుంటారు. జానకి గారు మాటలు విన్న రాజేంద్ర గారి మనస్సు కొంచెం కుదుట పడుతుంది. నేను వర్షాని పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు కూడా నా జతలోనే ఉండాలి. అలాగే మన సంబంధం కూడా ఇలానే ఎప్పటికీ ఉంటుంది అని అర్జున్ అంజలితో అంటాడు. అంజలి అప్పుడు అది ఏమాత్రం కుదరదు. నేను ఇప్పుడే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అర్జున్ని తప్పించుకుంటూ అంజలి రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.